సద్గురు వెంకయ్య స్వామి వారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటుందో చాలామంది తెలుసుకొని ఉంటారు. వెంకయ్య స్వామి గురించి ఇంకా 10 నిమిషాలు 2 గంటలు అవుతుంది కాబట్టి భోజనానికి చేసుకుందాం. 10 నిమిషాలు ఇందాక చెప్పాక ఒక మంచి మాట తీసుకొని మనం వెళ్ళాలి. స్వామివారి గురించి మనం తెలుసుకోవాలి. సంకీర్తనలు అనేక పాటలు పాడతాం భక్తితో అనేక పాటలు పాడుతూ స్వామివారి దగ్గర మన కాయాన్ని అక్కడ పడేసాం. కాయబండగా ఈ శరీరాన్ని 2 గంటలు ఆయన దగ్గర కూర్చొని పెట్టి సంకీర్తన చేస్తున్నాం. మరి ఆయనతో ప్రయాణం చేయాలంటే కాయం కాదు, ఏది ప్రయాణం చేస్తుందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించండి. వెంకయ్య స్వామి అంటే ఇక్కడ నిత్యాగ్నిహోత్రంగా పెట్టాము. ఆయన నిరంతరం నిత్యాగ్నిహోత్రుడు. ఒక పూట ఏదో వేసే కానీ చలిమంట కాదు, ఓముగుండం అంట. ఓముగుండం కూడా కాదు, ఓంకారాలు పరిధ్వనిస్తాయంట ఆయన అగ్నిహోత్రం వేసుకొని కూర్చొని ఉంటే. 1,000,000 శివలింగాల పూజ అంటారు. 1,000,000 శివలింగాల పూజ కాదు, 1,000,000 లింగాలు ఉద్భవిస్తాయి వెంకయ్య స్వామి వారి అగ్నిగుండం. అందుకనే వెంకయ్య స్వామి వారి అగ్నిగుండం ఎందుకు స్వామి అంటే కర్మ ప్రక్షాళన. ఇది సత్యం. చాలామంది తెలుసుకోండి, వెంకయ్య స్వామి వారి అగ్నిగుండానికి ప్రదక్షిణ చేసి ఊరకు తిరగడం కాదు, శరీరంతో తిరగడం కాదు, ఆత్మతో తిరగాలి. కర్మ సిద్ధాంతం ఇక్కడ శరీరానికి ఏముందో అనుభవిస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఆత్మ నీ నామస్మరణం ఓం నారాయణ ఇందాక చేశాను చూసారా, ఆ నామ చేస్తూ ఆయన అగ్నిగుండానికి ఎంత ప్రదక్షిణ చేస్తే అంత ముందుకు వెళ్తావు. నువ్వు దేంట్లో వెళ్తావు? 1 పుణ్యము పాపము, ఈ 2 అన్నదమ్ములు గుర్తుపెట్టుకోవాలి. తెలిసిన వాళ్ళకి చాలాసార్లు చెప్పుకుంటాను, తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోండి. వెంకయ్య స్వామి వారి సన్నిధానానికి వెళ్ళండి. గొలగమూడి, ఇక్కడ గొలగమూడి అనే గ్రామంలో 1982లో సమాధి అయ్యారు మహానుభావు. ఎప్పుడో కాదు, ఆయన చాలామంది చూచిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆయన సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఆయన సమాధి అయిన తర్వాత మాలాంటి వాళ్ళందరూ శ్రీనివాసరెడ్డి గారు, నేను గారు, చాలామంది మేమందరం ఆయన సేవకు అంకితం అయిపోయాం. కారణం ఎంత ఖర్చు అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన తప్పక ఇంకొక అన్యం కనపట్ల మాకు. అందుకని ఆయన సేవించడానికి చాలామంది ఇవాళ ముందుకు వచ్చాం. స్వామివారిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆయన గురించి ఏం తెలుసుకుందామో చెప్పుకుంటే టైం చాలు కాబట్టి ఒకే ఒక విషయం. ఆయన దగ్గర ఉంటే ఏం జరిగింది మనకు కాదు, ఆయనతో ఉన్న వాళ్ళకి ఇప్పుడు జరుగుతుంది, జరగని వాళ్ళకి ఎవరికి లేదు. ఒక్కసారి వెంకయ్య స్వామి వారి సన్నిధానానికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని ఆయన సమాధి దర్శనం చేసి ప్రదక్షిణ చేసుకొని ఆయన ప్రసాదం భోజనం, గురుప్రసాదం భోజనం అక్కడ, ఇది గురుప్రసాదం, ఇది గురుప్రసాదం భోజనం మన ఇంట్లో ఉంటుంది. ఇది గురుప్రసాదం వండింది వాళ్ళే వండవచ్చు, కానీ గురువుకు ఆపాదించబడిపోయాం. అది ప్రసాదం ఏమైంది, పరిమాణం మారి. అందుకనే ఆయన ప్రసాదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకసారి చెప్తాను, బాగా జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్లు వేసుకున్నాం, తగ్గట్లా. ట్యాబ్లెట్లు ఇండిషన్ చేయించుకొని తగ్గలా. నాకు అర్థమైపోయింది ఇది తగ్గదని. అలాగే ట్రైన్ ఎక్కి గొలగమూడి వెళ్ళిపోయా. గొలగమూడి వెళ్ళి 1 గంటకి పినాకి దిగి కరెక్ట్గా 11:30కి 11:12 లేట్ అయింది. గొలగమూడి ఆటోలో వెళ్ళి అప్పుడు జ్వరంగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం మనం? ప్రదక్షిణ చేయాలి, నమస్కారం పెట్టుకోవాలి, సమాధి దర్శనం చేసుకోవాలి, ఆయన ప్రజ్ఞ. గొలగములు అడుగు పెట్టగానే ఆకలి మొదలైంది. ఇది గొప్ప విశేషం గమనించండి. ఆకలి మొదలైంది. ఆకలి అయితే స్వామిని తర్వాత చూద్దాం, సమాధి తర్వాత చూద్దాం, వెళ్ళిపోయి భోజనం చేసినంతసేపు చెమట కారిపోయింది, అంటే జ్వరం పోయింది. ఇది గురువు యొక్క గొప్పతనాన్ని బాగా గుర్తించుకోండి. స్వామి అంటే మామూలు విషయం కాదు, అనంత స్వరూపం. ఇది మేము వెళ్ళారదా అనంత స్వరూపం. ఆత్మ తెలుసుకోగలిగింది, కన్నులతో చూచగలిగాము. ఈ శరీరంతో ఆయన సేవ చేశాము, ఎన్నో సేవలు చేశాము. నిరాకార స్థితి ఇవ్వాలి, నిరాకారుడు. అలాంటి నిరాకారుడిని సేవించుకోవడానికి ప్రతి ఒక్కరు, ఒకరు ఇదని కాదు, సమస్త లోక సుఖినో భవంతు. వెంకటేశ్వర ఒకటే మాట చెప్పాడు, అయ్యా అందరి కోసం నేను జన్మ తీసుకున్నానయ్యా. ఒక రాజు కోసమో, ఒక శ్రీనివాసరెడ్డి కోసం, లేకపోతే ఒక రవి కోసమో, లేకపోతే మన చిన్న సుబ్బారావు గారి కోసమో, లేకపోతే మీ అందరి కోసం కాదు, అందరి కోసం. సమస్త లోక సుఖినో భవంతుడు వెంకయ్య. అందుకే ఎవరు వెళ్ళినా సరే, ఎవరు వెళ్ళినా గొలగముడి సమాధి దర్శనం చేసుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది. అయితే వెనక ముందు ఎందుకు జరగట్లేదంటే ఇందాకే చెప్పాయి కదా, మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కర్మ సిద్ధాంతం. నేను వెళ్ళొచ్చానని మళ్ళీ అక్కడికి వచ్చేసి ఉదాహరణకి ఈ అలవాటు పోగొట్టుకోకుండా ఉంటే మళ్ళీ మామూలుగానే ఉంటాం, యథాపేద తదారాజ. అలా కాదు. అసలు గురువుని ఎందుకు సేవించాలి తెలుసుకోవాలిగా. గురువుని ఎందుకు సేవించాలంటే జ్ఞానం కలగడానికే గురువు కావాలి. గురువు లేకపోతే జ్ఞానం కలగదు. ఎందుకంటే ఇది మా అనుభవం. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాము, ఇవాళ ఎలా ఉన్నాము, స్వామి దగ్గరికి వెళ్ళకముందు మేము ఎలా జీవించాము, స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాం. ఈ 30 ఏళ్ళ ప్రయాణంలో, 35 సంవత్సరాలు, 32 సంవత్సరాల ప్రయాణంలో ఏకత్వం ఒకటే.
అంతా ఆయనే, ఇంకొకటి లేడు. ఉదాహరణకి ఇక్కడ మన నరసింహస్వామి వారు ఉన్నారు. స్వామివారి పెంచిన కోనలో కూర్చొని గోపాలయ్య గురవయ్య నాకు చెప్పారు స్వయంగా, రాజు ఒకసారి మేము పెంచిన కోనకి వెళ్ళాం, అడవిలోకి తీసుకెళ్ళాడంట. అయ్యా మీరందరూ ఇక్కడే కూర్చోండి అయ్యా, నేను పెంచలేకి పీకులాట ఉంది వెళ్ళి వస్తారు. పెంచలేకి పీకులాట అంటే పెంచలే అంటే నరసింహస్వామి, ఆయనకి పీకులాట ఉందంటే ఎక్కడే ఆశ్చర్యం కదా. ఆయన భగవంతుడు, ఈయన మనిషి, ఆయనకి సంబంధం ఏంటి? ఈయన వెళ్ళి ఒక రోజల్లా రాత్రల్లా గుళ్ళో కూర్చొని మాట్లాడుతున్నాడంట. శిష్యులంతా బయటే ఉన్నారంట. వీళ్ళకేం ఆ మాటలు వినపడుతున్నాయి, స్వామి మాటలు, కానీ అర్థం కావట్లా. తెల్లారి బయటకు వచ్చి ఒకటే మాట చెప్పాడు వెంకటేశ్వర స్వామి వారు, అయ్యా పెంచలేయి పీకులాట తప్పించాను, ఇక పదండి అన్నాడంట. భగవంతుడికే పీకులాట తెప్పించాడు. ఉదాహరణకి దాంట్లో అర్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అంటే వెంకటేశ్వర స్వామి ఎవరో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ నరసింహ పీకులాట ఏంటి ఉంటుంది, ఆయన భగవంతుడికి ఏం పీకులాట ఉంటాయి? లేదు. ఇవాళ ఆ రోజులు అడవిలో ఆయన కూర్చొని చేసిన మహోన్నతమైనది వాళ్ళ పెంచిన కోన అజరామం అయిపోయి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మేలు జరుగుతూ ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఆ క్షేత్రానికి ఎంత గొప్ప ప్రాముఖ్యత చేయించాడు స్వామివారు. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఉండొచ్చు, మనం దాని గురించి చెప్పుకోవట్లేదు. కానీ తెలుసుకోవడానికి వచ్చిన భక్తులు ఈరోజు మంగళగిరి మళ్ళీ సంవత్సరానికి కలుస్తాం. ఒకసారి గొలగముడి దర్శించండి మీ అందరూ. నేను వెళ్ళమని, ఎందుకంటే అక్కడికి వెళితేనే మాలాంటి మూర్ఖులు కూడా అక్కడికి వెళితేనే ఇలా అయ్యాం. మూర్ఖులు మేము ఎలా ఉంటామంటే మూర్ఖత్వం. 30 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం అలా ఉంటాం. కానీ వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాం? ఇదిగో సర్వసంగ పరిత్యాగి. ఎక్కడికి తీసుకొస్తున్నాడు వెంకటేశ్వర స్వామి? ఎక్కడికి తీసుకెళ్ళాడు? నాకు ఒక్కడికే కాదు, మీ అందరికీ కూడా కలిగించిన సౌభాగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు పరమాత్మ వెంకటేశ్వర స్వామి. ఆయన పరమాత్మ అనుకున్న తక్కువే, అనంత స్వరూపం ఉన్న స్వరూపే, ఏ రూపాన్ని పిలుచుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నన్ను తెలుసుకోవడానికి 14 లోకాలకు అర్థం కానంట. మనదొక లోకం, ఇక 14 లోకాలకు అర్థం కాడండి ఆయన. మరి ఎప్పుడు అర్థం అవుతాడు మనకి? అందుకని ఆయన్ని సేవ చేస్తూ, గురు మార్గానికి ప్రయత్నిస్తూ, నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ, ఇదిగో ఇవాళ అనేక మంది స్వామివారి సేవకులుగా సేవకు తయారు వెళ్ళి కూర్చొని ప్రతి శనివారం మనకి ఎన్ని పనులు ఉంటాయి? ఎన్నో పనులు ఉంటాయి. నాకు ఎన్నో పనులు ఉంటాయి, అన్నీ వదిలేశా. ఇదే చుండూరులో మొట్టమొదటి మా గుడి కట్టినప్పుడు 5 రోజులు కూర్చుండే, ఇల్లు పిల్లలు మా పిల్లలను వదిలేసి వెళ్ళిపోయేవాడిని. 5 రోజులు అక్కడ కూర్చున్నా. ఎందుకని? వెంకయ్య స్వామి ఊరు కాదు మాకు, వెంకయ్య స్వామి. వెంకయ్య స్వామి భజన, వెంకయ్య స్వామి మాటలు, వెంకయ్య స్వామి వారి విధానం, వెంకయ్య స్వామి భజనలు, వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్ళాలి, వెంకయ్య స్వామి. ఇలా తిరిగి 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 ఏమయ్యేది? చెంబును, ఒక ఇతర చెంబు ఉంది కదా, మురిగి పెట్టిన చెంబు పీతాంబరం ఏది లేకపోతే వెన్ను వేస్తే ఎలా అయింది? వెన్ను తిరిగిపోయింది. అలాగైపోయాం వెంకయ్య స్వామి వారి వెనకాల ఉండబట్టి. అంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ అందరికి కూడా నేను చిన్న మాడిలో ఇవాళ పెట్టావు, కొబ్బరికాయ కొట్టిన ఏం లేదు. నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు, విచారణ చేయి. నిజంగా వెంకయ్య స్వామి ఎవరైనా విచారణ చేసుకోండి, ఆయన చరిత్ర చదవండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన నమస్కారం చేసుకోండి. వాళ్ళు మనకు డబ్బు ఉంది, ఆస్తులు ఉండొచ్చు, ఎన్నో ఉండి ఉద్యోగాలు ఉండొచ్చు, వీటన్నింటి మించి ఇంకోటి ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళి కూర్చోబెట్టుద్ది. ఎక్కడ కూర్చోబెట్టుద్దో మనకు తెలియదు, అది పరమాత్మకే తెలుస్తుంది. ఎక్కడోసారి కూర్చోబెట్టకుండా ఉండదు. ఎందుకని? మనం చేసిందంతా మన వెనకాల ఉంటుంది. ఎవ్వరూ తీసుకోరు. అన్న తీసుకోడు, తమ్ముడు తీసుకోడు, భార్య తీసుకోడు, పిల్లలు తీసుకోడు, ఎవ్వరూ తీసుకోరు. ఎవరిది వాడిదే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సద్గురు వెంకయ్య స్వామి అంటే కర్మరహితం చేయగలిగిన సర్వ సమర్థుడు, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించగలిగిన పరమాత్మ. అనేక వాసనలు అంటే ఏంటి? మనలో ఉన్న ఆలోచనలన్నీ దహించగలిగిన వాడు. అలాంటి సద్గురుని మనం సేవించుకున్నాం. ఈరోజు టైం చాలా కాబట్టి చెప్తే నేను అంతే చెప్తాను. భక్తులందరూ గమనించండి. ఒక్కసారి గొలగముని దర్శించండి. వెంకయ్య స్వామి వారికి వెళ్ళి ఒక 3 రోజులు నిద్ర చేయండి. అక్కడ 1 లక్ష, ఎంత 1000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాశీకి అయితే 10,000 లక్ష అవుద్ది. గొలగముడి అయితే 1000 రూపాయలు అయ్యేది చాలు. వెంకయ్య స్వామి చెప్పాడు, కాశీకి ఎందుకు అక్కడ కూర్చోయని చూపిస్తా అన్నాడు. కాశీ చూపిస్తాడు ఆయన. కాబట్టి ఉదాహరణకి ఎవరు తక్కువ ఎక్కువేం కాదు, మనం తెలుసుకోవడానికి. భక్తులందరూ గమనించి ఈ రోజు వచ్చిన కార్యక్రమానికి దంపతులను కూడా ఆశ్రయించి ఆరతి కార్యక్రమం కొబ్బరికాయలు కొట్టుకోండి అమ్మా.